మనకు ఇప్పుడు ఈ మధ్య ఉమ్, కేజీఎఫ్ నుంచి కన్నడలో అందరు యాక్టర్స్ తెలుస్తున్నారు కాబట్టి ఉమ్, దీంట్లో కూడా ఒక హీరోయిన్ ఉంది. ఆ హీరోయిన్ వెబ్ సిరీస్ కూడా 100 ఏదో ఉమ్, మనం చూస్తారు అందరూ. ఉమ్. వస్తాడు రా ఇప్పుడు కొట్టండి రా అని డైలాగ్ చెప్తుంది కదా అవును కిచ్చా సుదీప్ గారు. అవును అవును. ఎందుకంటే పోలీసు వాళ్ళ మీద మనం కొంచెం ముందు స్టార్టింగ్ పీరియడ్ లో ఉమ్, పోలీసు వాళ్ళ మీద బైక్ లో వచ్చి చాలా మంది దాడి చేస్తారు. ఉమ్, దాని తర్వాత హీరో ఎంట్రీ ఏమో అనుకుంటున్నాను నేను. ఉమ్. అంటే విజువల్ చూస్తుంటేనే కొంచెం అలా మాస్ ఉమ్, బీభత్సమైన మాస్ సినిమా చూడబోతున్నాం అనిపించిందండి. ఉమ్, చాలా బాగుంది. ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఉమ్, ఖైదీ లుక్స్ కనిపించాయి ఎందుకంటే ఒక నైట్ లో జరిగే స్టోరీలా. ఉమ్, ఎందుకంటే నాకు కూడా ఒక నైట్ జర్నీ లో స్టోరీస్ అంటేనే ఇష్టం. ఎందుకంటే పెద్దగా లొకేషన్స్ ఉండవు, పెద్దగా లాగ్ ఉండవు. అవును ఎందుకంటే కిల్ చూస్తారు ఆ సినిమా అవును ఒకే ట్రైన్ లో జరుగుతుంది. ఆ అవును సినిమా కూడా చాలా హిట్ అయింది. అవును. అలా ఈ సినిమా కూడా ఎక్కువ మాస్ ఓరియంటెడ్ ఫైట్స్ కనబడుతున్నాయి కాబట్టి ఉమ్. ఖైదీ అండ్ కిల్ ఈ రెండు చూసి ఇన్స్పైర్ అయ్యారేమో అనిపిస్తుంది నాకు. దీని ముందు ఒకటి సినిమా ఫ్లాప్ అయింది మన కిచ్చా గారు విక్రాంత్ రోనా టైటిల్ అది సాంగ్ అయితే బాగుంటది, ఒక సాంగ్ బాగుంటది. బస్టర్ హిట్ అయింది. అవును. ఆ సాంగ్ తో సినిమాకి అయిపోతుంది కానీ అది కొంచెం ఎవరికి అర్థం కాదు స్టార్టింగ్ లో. ఉమ్. ఈ సినిమా కొంచెం కానీ ఇది mass కొంచెం కాబట్టి తెలిసినట్టే ఉంది లైన్. లైన్ ఒక నైట్ లో జరిగేలా ఉంది నాకు తెలిసినంత వరకు. అలాగే అయితే ఎందుకంటే ఈ మధ్య లాక్స్ ఎవరు చూడడం లేదు. ఒకే నైట్ స్టోరీ అంటే ఇంట్రెస్ట్ గా ఫైట్స్ గానీ ఇంట్రెస్ట్ గా హీరో మధ్య విలన్ ఉంటుంది కాబట్టి ఈజీగా సినిమా టైం పాస్ కోసమైనా ఒకసారి చూడొచ్చు నా అభిప్రాయం. థ్యాంక్స్ సార్. టైం లేదు కాబట్టి ఆయన రిలీజ్ చేయడం జరిగింది కానీ విజువల్ ఎఫెక్ట్ లో చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే కిచ్చా సుదీప్ గారు అంటే మాస్ అండి కన్నడలో. అంత మాస్ ఓరియంటెడ్ ఆయన యాక్షన్. ఇక్కడ మనకి విలన్ గా పరిచయం కానీ హీరోగా ఆయనకు చాలా సినిమాలు వచ్చినా ఎవరు అంత చూడలేకపోయారు. ఇది తెలుగు యాక్టర్స్ కన్నడ యాక్టర్స్ మిక్స్ చేసి తీశారు కాబట్టి సునీల్ గారు కావచ్చు, వరలక్ష్మి శరత్ కుమార్ కావచ్చు, ఇంకా చాలా మంది కన్నడ యాక్టర్స్ కావచ్చు, చాలా మంది ఉన్నారు. కానీ ఈ సినిమా జోనర్ అంటే నేను కంపల్సరీ ఆ జోనర్ కాదని చెప్పలేను కానీ నాకు టీజర్ చూస్తుంటే ఖైదీ సినిమా గుర్తుకు వస్తుంది. అంటే ఒక నైట్ లో స్టోరీ వేరుండొచ్చు, నైట్ లో జరుగుతుంది కదా మొత్తం పోలీస్ స్టేషన్ ముట్టడి. ఆ నైట్ లో మొత్తం ఒక అమ్మాయి మిస్ కావడం అది చూస్తుంటే ఒక నైట్ లో ఈ సినిమా కూడా ఉండబోతుంది. అంటే విలన్స్ మధ్య పోలీస్ వాళ్ళ మధ్య ఒక వారధిగా ఒక పోలీస్ నిలబడతాడని నాకు తెలిసిన స్టోరీ చెప్తున్నాను. ఖైదీ మాదిరి ఇది కూడా చాలా బాగా. ఎందుకంటే లాస్ట్ లో ఆయన మొత్తం రెడ్నెస్ ఉండి మన కిచ్చా సుదీప్ గారు సూపర్ ఉన్నారు లుక్ లో. ఇంకా సునీల్ గారు ఉన్నారు, ఆయన కూడా విలనిజం కన్నడ వాళ్ళకి కూడా ఆయన విలనిజం పరిచయం అవడం ఇంకా హ్యాపీ అండి. కిచ్చా సుదీప్ గారు మాస్ వీరం మాస్ ఆడాలి. కన్నడలో మాస్ హీరో అంటే కిచ్చా సుదీప్. అలాంటి హీరో ఒక మనకు 25th అదే హాలిడేస్ లో మనకు రాబోతున్నారు కాబట్టి ఈ సినిమా కంపల్సరీ ఏ సినిమా లేవు కాబట్టి ఈ సినిమా కంపల్సరీ ఇంకా ఆదరిస్తారని అనుకుంటున్నాను. మ్యూజిక్ ఎలా అనిపించారు? మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ అట్టిపోయిందండి. అసలు డైలాగ్స్ అని చెప్తుంటే సూపర్ గా అనిపించింది నాకు. తెలుగులో డబ్బింగ్ కూడా బాగుంది. అంటే కిచ్చా సుదీప్ కి సెట్ అయింది. సునీల్ గారు కూడా వాయిస్ చాలా బాగుంది. బట్ సునీల్ గారు చెప్పుకోలేదు, సునీల్ గారు వాయిస్ వేరే లెవెల్ అదే సెట్ చేశారు మంచిగా. కానీ డబ్బింగ్ సినిమాలా అనిపించడం లేదు. అంటే ఎందుకంటే ఒక తెలుగు యాక్టర్స్ కూడా అంటే మనకు ఈ మధ్య కేజీఎఫ్